Hello my dear friends, good morning. Yes, now let us learn 6.1 lines and angles అండి. ఇందులో lines and angles already 4 problems మనం నేర్చుకున్నాం. 5th problem నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు లైక్ చేయండి, 3-4 దశాబ్దాల దాకా ప్రిన్సిపల్ గా చేసి మీకు చెప్పడానికి వచ్చారు కదా, ఆన్లైన్ సిస్టమ్ దగ్గరగా వచ్చిందని. yes, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. yes, ఈ ఫిగర్ చూద్దామండి. ఫస్ట్ we have to understand the problem first. yes, అండర్స్టాండ్ చేసుకుందాం. చూడండి, ఈ ఫిగర్ 6.17 అంటే ఆల్రెడీ ఇచ్చాడు మనకు. ఆల్రెడీ ఇచ్చినా మనం అర్థం చేసుకోవాలి కదా. PQ is a line. PQ is a line. మళ్ళీ మనం తీసుకుందాం. చూడండి, PQ is a line. yes, లైన్ అంటే కదండి, ఇక్కడ P ఇక్కడేమో Q పెట్టుకుందామండి. PQ is a line. On the line PQ are points. PQ is the line segment. అయిపోయిందా? yes, POQ is a line. O కూడా పెట్టుకోమన్నాడండి. yes, POQ is a line. లైన్ అటు ఇటు పొడిగించాడు. ఈ PQ దగ్గర చూసుకుంటే అది ఒక లైన్ సెగ్మెంట్. POQ is a line అయిపోయింది. రే OR is perpendicular to line PQ. ఈ PQ కి OR O దగ్గర నుండి ఒక లైన్ వచ్చిందండి, అది పర్పెండిక్యులర్ గా ఉంది. అంటే ఈ లైన్ OR కి OQ కి మధ్య 90 డిగ్రీస్ ఉన్నట్టే కదా. పర్పెండిక్యులర్ అంటేనే మనం చూడక్కర్లా, అది తిన్నగా ఉంది, దాని అదేంటి వాటి మధ్య 90 డిగ్రీస్ ఉన్నాయి అని. 90 డిగ్రీస్ దేని మధ్య? OR. ఇక్కడ R చూసుకుందామండి. అయిపోయింది. ఇక్కడికి OS is another ray. OS అనేది another ray. Line between OP and OR మధ్య ఇంకొక లైన్ ఉందండి. ఒక లైన్ ఇంకొక లైన్ తీసాడండి. అది ఏమన్నాడు? OS అన్నాడండి. రైట్, ఎస్ అన్నాడండి. ఇక మనం ప్రూవ్ దట్. ఇక అంతవరకే ఇచ్చేసాడు. మనం ప్రూవ్ చేయమన్నాడు. ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఎస్, ఇక్కడ రాద్దాం, అక్కడ ప్లేస్ లేదు కదా. ప్రూవ్ ఏం చేయమన్నాడు? angle ROS is equal to half angle QOS minus angle POS అని ఇది ప్రూవ్ చేయమన్నాడండి. ఇది చేసేద్దాం. ఏముంది అందులో? అర్థం వాడే ఇచ్చాడు కదా. ఇక మనం చేసేది ఏముంది? చూద్దాం. చూడండి, వాడు ఏమి ఇచ్చాడంటే మనకు ఇది 90 డిగ్రీస్ అంటే యాంగిల్ QOR మనకి ఏమవుతుందండి? యాంగిల్ QOR is equal to 90 డిగ్రీస్ అండి. UOR 90 డిగ్రీస్ అయితే మరి ఇది మొత్తం కూడా 90 డిగ్రీస్ కావాలి కదా. ఎస్, ROP కూడా 90 డిగ్రీస్ కావాలి కదా. యాంగిల్ ROP also 90 degrees. ఇది 90 degrees, ఇది 90 degrees. Therefore, angle QOR is equal to angle ROP. అంతవరకు మనకు వచ్చిందండి. ఎందుకంటే రెండు 90 degrees. కానీ మనకి ఇంకేం ఇచ్చాడండి? ఈ ROP ఉంది కదండి. ROP యాంగిల్ ROP ఈ యొక్క ROP యాంగిల్ ROP is equal ఎంత? రెండుగా మనం డివైడ్ చేశాడండి. ఈ ROP ఈ 90 డిగ్రీస్ ఉన్నదాన్ని రెండు కోణాలుగా డివైడ్ చేశాడు. అవి ఏమిటి చూద్దాం. చూడండి, ROS is equal to యాంగిల్ ROS ప్లస్ మళ్ళీ POS. ఇదే కదా POS, యాంగిల్ POS అని ఇచ్చేసాడండి. అవునా కాదా? ఇక్కడ మనకు కూడా ROS ప్లస్ POS అని ఇచ్చాడండి. కానీ మనకు ROP is equal to ఇది 90 డిగ్రీస్. QOR అవునా కదా? QOR ROP is equal to QOR అయిందా కాలేదండి? ఎస్, QOR అయింది. ఏది is equal to ROP? చూడండి, ఇక్కడ ROP అయిందండి. మనం రాసేసుకున్నామా? కానీ వాడు అడిగింది ఏంటంటే QOS అడిగాడండి. ఏది? QOS అన్నాడండి. మనం అడిగింది ఇంతవరకు అయితే బాగానే ఉంది, కానీ వాడు అడిగింది QOS. అదే కదా ప్రూవ్ చేయమంది. ROS is equal to half QOS minus POS అన్నాడు. మరి QOS ఎంత చూద్దాం. చూడండి, యాంగిల్ QOS is equal to ఏమైందండి? QOS is equal to ఇక్కడ నుంచి ఇక్కడ కదా, అంటే ROQ మనకి ఏమైందండి? ROQ కదండి మనకు అయింది.
ROQ అనుకున్నాం కదా, ఏది QR ఈజ్ ఈక్వల్ టు ఇది ROPS QOR QOR ప్లస్ ఇది ప్లస్ QOR ఇది ప్లస్ ఇంకా ఏమన్నాడు, ఇది కూడా ఇక్కడ కదా అంటే ROS యాంగిల్ ROS. ఇది ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. వీడు అడిగింది ఏంటంటే QOS, మనకు అడిగిన వాటిలో ఏముంది, ప్రూవ్ చేయమన్నట్లో ROS ఒకటి ఉంది, QOS ఒకటి ఉంది, POS ఒకటి ఉంది. ఎస్ ROS అంటే ROS ఒకటి ఉంది, నెక్స్ట్ QOS ఒకటి ఉంది, POS ఒకటి ఉంది. ఇవి మనకు వచ్చాయి. మనం ఏమనుకున్నాము, ROP ఈజ్ ఈక్వల్ టు ఇది అనుకున్నాం. ఓకే, వాడు అడిగిన దాన్ని కదా కనుక్కోవాల్సింది, ROP అడగలేదు కదా. మనం QOS అడిగాడండి. QOS అంటే QOS ఇది మొత్తం కనుక్కోమన్నాడండి. ఇది మొత్తం కనుక్కోమంటే ఇది అవునా కదా. ఇది ఎంత QOR అనుకున్నాము, దీన్ని QR ప్లస్ ఇది ఎంత ROS ఇది రాసేసుకున్నామండి. కానీ మనకు QOR ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, QOR ఈజ్ ఈక్వల్ టు ROP అనుకున్నాం కదా. QOR ఈజ్ ఈక్వల్ టు ROP అనుకున్నామా కాదా? ఎస్ అంటే ROP అంటే ఈ రెండింటి మొత్తమా కాదా? దీని బదులు ఈ రెండింటి మొత్తం కూడా మనం రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసేసుకుందాం. దేర్ఫోర్ Q యాంగిల్ QOS ఈజ్ ఈక్వల్ టు ఎస్. QR అంటే తెలిసింది కదా మీకు, ఇవన్నీ ఉన్నాయా, ఎందుకని మీరు ఇబ్బంది పడుతున్నారా? ఎస్ QR ని మనం ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఇది కూడా 90 డిగ్రీసే కదా. ఈ రెండు మొత్తంగా రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఎస్ రాసుకుందామండి. ఎట్లా ROS ప్లస్ POS యాంగిల్ POS. ఇదిగో దీని ఒక్కదాని గురించే ఈ రెండు రాసేసుకున్నాం. మళ్ళీ ఇది మామూలుగానే ఉంటుంది, యాంగిల్ ROS మామూలుగానే ఉందండి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? దీని బదులే మనం ఈ రెండు రాసుకున్నాం. ఈ QOR 90 డిగ్రీస్ అంటే ఇది ఒకటి కాబట్టి దీని బదులు ఇది రాసేసుకున్నాం అంతే. దీని బదులు ఇది రాసేసుకున్నాం అంటే ఇది కలిపితేనే కదా ఇది అయ్యేది 90 డిగ్రీస్ అయ్యేది. అందుకనే QOR బదులే మనం ఇది రెండు రాసేసుకున్నాం. ఏది ROS నెక్స్ట్ POS రాసేసుకున్నాం. ప్లస్ ROS గానే ఉంది కదా. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1-2 సార్లు మీరు దీన్ని పెట్టి చూసుకోండి, కన్ఫ్యూషన్ అయితే. ఎస్ రాసేసుకున్నామండి. మనకు అడిగింది ఏమిటి, ROS అడిగాడండి, ఇది ఒకటే అడిగితే మనం ఏం చేయాలి? సరే ఇది ఒకటి అడిగాడు కదా, మళ్ళీ రాసేసుకున్నామండి. QOS ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని ROS ఉన్నాయండి? ఒక ROS ఇంకొక ROS అంటే యాంగిల్ POS ప్లస్ 2 ROS ఉన్నాయండి. రెండు ROS ఉన్నాయా లేవా? ఎస్ ఈ POS ప్లస్ ఈ ROS రెండు ఉన్నాయి. అవునా కాదా? మనకేమడిగాడంటే QOS మైనస్ POS ఈ దుట్లో నుండి ఈ POS తీసేయమన్నాడు. తీసేద్దాం, ఇటు రాసేసుకుందాం. యాంగిల్ QOS లో నుండి POS తీసేయమన్నాడు కదా, మైనస్ ఇక్కడ ప్లస్ అలా మైనస్ వస్తుంది కదా, మైనస్ POS ఈజ్ ఈక్వల్ టు ఏముందండి 2 ROS ఉందండి. 2 ROS అవునా కాదా? అయితే మరి ఇక్కడ చెరిపేసి రాసేగా, ఇది చూసుకుంటారు కదా. దీన్ని ఈ ప్రూవ్ ఇది రాసేస్తే చెప్పేస్తున్నాను. ఏం లేదు, ఇక ప్రూవ్ చేయమని రాసేసాను. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అని రాశాను. అదొకటే ఇక్కడ రాసింది. ఎస్ ఇదే రాస్తున్నాను చూడండి. ఇదే రాస్తున్నాను. ఏంటి? యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS ఈజ్ ఈక్వల్ టు 2 యాంగిల్ ROS 2 యాంగిల్ ROS ఇదేగా రాసింది. ఇదే రాసింది. మనం ఏమడిగాడు, ఈ యొక్క దీన్ని ROS గురించే రాయమన్నాడండి. ఇది ఒకటే రాయమన్నాడు. ఇది ఒకటి రాయమంటే 2 into ROS కదా, ఇటువైపు వస్తుందండి. ఈజీ పట్టు అటువైపు వస్తే ఇది 2 అంటే 2/1 కదా దాని అర్థం. ఏదైనా 4 అంటే 4/1. ప్రతి న్యాచురల్ నంబర్ ప్రతి హోల్ నంబర్ కూడా రేషనల్ నంబరే కదా. ఎస్
ఈ 2/1 వల్ల అటు వెళ్ళేటప్పటికి 1/2గా మారుతుందండి. 1/2 ఇంటూ QoS మైనస్ PoS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ROS అదండి ఇచ్చాడు. యాంగిల్ ROS వచ్చిందా రాలేదా? రెండు యాంగిల్ కనపడుతుందా? ఇక్కడ అది యాంగిల్ ROS. ఇక్కడ మనం ఏం చేసాం? ఏం చేయలేదు. ఈ 2 అటువైపు తీసుకెళ్ళామండి. 2/1 వల్ల 1/2 అయింది. 2 ఇక్కడ ఎందుకంటే 2 ఇంటూ ఇది కదా, ఇంటూ ఉన్నప్పుడు ఇక్కడ అటు వెళ్ళేటప్పుడు డివైడెడ్ బై అవుతుంది కదా, అంటే అటు వెళ్ళేటప్పుడు అదే భిన్నం అయితే ఉల్టాగా అవుతుంది కదా. ఒకవేళ డివైడెడ్ బై అనుకున్నా కూడా దీని కిందకు వస్తుంది. దాని అర్థం ఏంటంటే 2/1/2 అని. దాని అర్థం కూడా అదే. కాకపోతే వివరంగా మీకు తెలియడానికి ఇక్కడ 2 అంటే 2/1 ఉంది, అటు వెళ్ళేటప్పటికి 1/2గా మారింది. 1/2 ఇంటూ QoS మైనస్ PoS ఈజ్ ఈక్వల్ టు ROS. ఇదే అడిగింది. కాకపోతే ఇతర ఇటు పెట్టాడంటే యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ QoS మైనస్ యాంగిల్ PoS అని అడిగాడండి. అంతే అడిగింది అంతే. యాంగిల్ QoS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PoS అని అడిగాడు. అదే మనం రాసామా రాయలేదా? ఎస్. ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? మళ్ళీ ఒకసారి చెప్పనా? అర్థమైందంటారా? అర్థమైంది ఇన్నిసార్లు ఎందుకంటారా? ఎస్ చెప్పేస్తాను. ఎందుకంటే మీరే కావాలంటే పాస్ చేసి చూసుకోండి. ఎస్ థ్యాంక్ యూ. ఇక ఇంకొకటి అండి, ఒకటి ఇచ్చాడండి. ఫ్రమ్ దిస్ it is given that angle XY is equal to 64 degrees. XY is XY ఇక్కడ చూడండి, XY is అండి ఇక్కడ XY is produced to point P అనుకుందాం. Point P. Draw a figure from the given information. If ray YQ bisects the angle ZYP, find ఇక్కడ ఫుల్ స్టాప్ కదా, క్యాపిటల్ లెటర్ పెట్టుకున్నామా? yes, find angle XYQ and reflex angle QYP అన్నాడండి. ఏం లేదు, మనం దీన్ని అర్థం చేసుకోవడమే మనకు కొంచెం కష్టం. అర్థం చేసుకుంటే ఏం లేదండి, రాజమన్నాడు అంతే, రాసేద్దాం. ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ XYZ 64 degrees. XY అనేది పెట్టుకుందామండి. XY రాసేసుకున్నామా? యాంగిల్ XYZ అన్నాడండి. Z అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా, అదే అండి యాంగిల్ XYZ. అయితే ట్రయాంగిల్ XYZ తీసుకోమన్నాడు. అయితే యాంగిల్ XYZ అంటే Y మధ్య వచ్చింది కాబట్టి ఇక్కడ ఇదేగా మనం చూసి ఇచ్చింది. మనకు ఒక యాంగిల్ చూపెట్టాలనుకోండి, ఏ యాంగిల్ ABC అనే ABC అనే ట్రయాంగిల్ లో B యాంగిల్ చూపెట్టమంటే యాంగిల్ CBA అంటాం. కానీ ఏ యాంగిల్ చూపెట్టమంటే యాంగిల్ CAB అంటాం. C యాంగిల్ చూపెట్టమంటే యాంగిల్ ACB అంటాం. అంటే మనకు కావాల్సిన యాంగిల్ అక్కడ మధ్యలో వస్తుంది అని అంత తెలుసు కదా. ఇక్కడ యాంగిల్ XYZ 64 degrees. Y మధ్యలో ఉంది కాబట్టి మనకు చూపెట్టింది ఇది 64 degrees అండి. నేను చెప్పింది ఇంతవరకు ఓకేనా కాదా? ఓకే. XY is produced to point P. ఈ XY ప్రొడ్యూస్ చేశాడండి. ఎక్కడ వరకు ప్రొడ్యూస్ చేశాడు? ఒక P పాయింట్ వరకు ప్రొడ్యూస్ చేశాడండి. అంటే దాన్ని పొడిగించాడు అని. ఈ XY ని P పాయింట్ వద్ద ఒక పాయింట్ వరకు పొడిగించాడండి. డ్రా ఏ ఫిగర్ ఫ్రమ్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. ఇదండి మనకు వాడు ఇచ్చింది. ఈ గివెన్ ఇన్ఫర్మేషన్ ద్వారా రాయమన్నాడు. రాసి ఊరుకోమన్నాడా? ఊరుకోమల్లా ఇంకేదో ఇచ్చాడు, మనం చూద్దాం. If ray YQ bisects the angle ZYP, angle ZYP ఈ యాంగిల్ కదా, దేన్ని YQ. yes, if ray YQ bisects, ఈ YQ ని బైసెక్ట్ చేసిందండి. YQ అనే దాన్ని బైసెక్ట్ చేసింది. ఏం చేసింది? ఎప్పుడు యాంగిల్ ZYP, యాంగిల్ ZYP అనేదాన్ని ఒక రే బైసెక్ట్ చేసింది. అదే ఇచ్చింది, ఇదిగోండి యాంగిల్ ZYP బైసెక్ట్స్ ది YQ. అంటే ఇక్కడ కోణాన్ని రెండుగా
అంటే రెండు సమకోణాలుగా బైసెక్ట్ అంటే తెలుసు కదండి, బైసెక్ట్ అంటే ఈక్వల్ గా అని. మరి దీన్ని ఏం పెట్టుకుందాం, యాంగిల్ ZYP క్యూ లేదు కదా, దీన్ని క్యూ అని పెట్టుకుందాం అండి. ఇక్కడ ఏం పెట్టుకుందాం, ఏదో రే. ఎస్, ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ XYQ ఫైండ్ XYQ ఏదండి XYQ, ఇది క్యూ అని పెట్టుకుందామా, క్యూ యాంగిల్ XYQ. ఎస్, ఇప్పుడు మనం ఇది వాడు ఇచ్చినది ఇదండి ఇన్ఫర్మేషన్, ఇది ఈ విధంగా మనం రాసేసుకోవాలి. రాసుకున్న తరువాత ఏమడిగాడు, ఫైండ్ XYQ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ QYP. XYQ ఏది, XYQ అంటే ఈ మొత్తాన్ని కనుక్కోమన్నాడండి. అది మనం కనుక్కోమని ఇది. అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఇక్కడ నుంచి మొత్తం కూడా రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. ఇది రిఫ్లెక్స్ యాంగిల్ తర్వాత చూద్దామా. మనకి XYQ అంటే ఈ యాంగిల్ కనుక్కోమన్నాడండి. ఇది మనకు కనుక్కోమంది. ఎస్, కనుక్కుందామా. మనకు ఏమవుతుందండి, XYP అనేది ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. మనకు XYP అనేది ఒక స్ట్రైట్ లైన్ కదండి. ఆన్ ద స్ట్రైట్ లైన్ వాట్ విల్ బి at the center 90 degrees. On a straight line there is 180 degrees at the center. ఈ సెంటర్ ఇక్కడికి 180 degrees ఉంటుంది. మనం ఎక్కడి నుంచి గీస్తున్నామో అదే సెంటర్ అవుతుంది. అర్థమైందా? ఎస్, ఇక్కడ మనకు 180 degrees వస్తుందండి. 180 degrees వచ్చిందా? ఎస్, అంటే ఇది మొత్తం 180 degrees. ఏది మొత్తం, ఈ 64 డిగ్రీలు, ఇది అంటే ఇక్కడ రాసేసుకుందామా, ఇక్కడ రాద్దామా. ఎస్, అయిపోయి చేద్దామండి, చెప్పేద్దామా ఇది. ఎస్, ఫైల్ చేసుకుందాం. ఎస్, మనకు ఏది యాంగిల్ XYZ ప్లస్ నెక్స్ట్ ZYQ యాంగిల్ ZYQ ప్లస్ యాంగిల్ QYP ఈ మొత్తం కలిపి 180 degrees అండి. ఎందుకంటే ఒక సరళ రేఖ మీద, ఒక స్ట్రైట్ లైన్ మీద ఎంత కోణం ఉంటుంది, 180 degrees. అదే కాకుండా ఇదేమో హాఫ్ సర్కిల్ కదా, సర్కిల్లోనైతే 360 degrees ఉంటుంది, హాఫ్ సర్కిల్లో అయితే ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. అది కూడా మనకు అట్లనే కూడా రాసేసుకోవచ్చు. ఎస్, 180 degrees అని రాసేసాం. ఆల్ రైట్, మనకు ఈ రెండు ఎంత అవుతుంది, మొత్తం 180 degrees లో, ఈ 180 degrees లో మనకి ఏమి ఇచ్చాడండి, ఇక్కడ XYZ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు, 64 డిగ్రీలు. ఎస్, 64 డిగ్రీలు అయితే మనం ఏం చేయొచ్చు, దీన్ని ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని 64 డిగ్రీలు రాసేసుకుందామండి. 64 డిగ్రీలు ప్లస్ ZYQ యాంగిల్ ZYQ ప్లస్ యాంగిల్ QYP రాసేసుకుందామా, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనం కనుక్కోవాల్సింది కాబట్టి ఇది అటు తీసుకెళ్దామా, 64 అటు తీసుకెళ్ళచ్చు కదా, కనుక్కోవాల్సింది మనం ఇంకో స్టెప్ లో రాసేసుకోండి. ఇటు వెళ్ళేటప్పటికి 64 డిగ్రీలు అవుతుందండి. తీసేస్తే ఎంత అవుతుంది, 116 అవుతుంది కదా. 116 degrees 116 degrees తీసివేస్తే 180 నుండి 64 పోతే అంతే కదండి, 116 కదా వచ్చేది. అంటే ఇది 64 డిగ్రీలు కాబట్టి మనం ఏం చేయాలంటే 180 degrees ఇక్కడ ఒక స్టెప్ కూడా రాసేసుకోవాలండి. 180 degrees మైనస్ ఏమవుతుంది, కాదు 180 degrees రెండు రాసేసుకోండి. యాంగిల్ ZYQ ప్లస్ యాంగిల్ QYP is equal to 180 minus angle XYZ అని అట్లా రాసేసుకోండి. ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు 180, ఇది అవతలకు వస్తుంది అని, అవతలకు వస్తుంది కాబట్టి ఈ రెండు ఇక్కడే ఉంచాం. ఇదేమో 64 డిగ్రీలు కాబట్టి 180 డిగ్రీలు 64 తీసేసాం, డైరెక్ట్ 160 degrees వేసాం. అంతవరకు అర్థమైందా కాలేదా? 160 degrees. ఏది 160 degrees? ఇది ఈ మొత్తం కలిపితే 160 degrees వచ్చిందండి. ఇది కలిపితే 160 degrees మధ్యలో వేద్దాం.
ఎస్ ఇది 116 డిగ్రీస్ వచ్చిందండి. ఏది కలిపితే ఇదిగో ఈ యాంగిల్ కలిపితే 160 డిగ్రీస్ వచ్చింది. దేర్ఫోర్ అని రాసేద్దామా? దేర్ఫోర్ యాంగిల్ ZYQ ప్లస్ Q యాంగిల్ QYP ఈజ్ ఈక్వల్ టు 160 డిగ్రీస్. వచ్చిందా రాలేదా? వచ్చింది. కానీ మనకేంటండి ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, అవునా కాదా? ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అయితే ట్రయాంగిల్ యాంగిల్ ZYQ ప్లస్ యాంగిల్ ZYQ అని రాసేసుకోవచ్చు కదా. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, ఎందుకంటే యాంగిల్ ZYQ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ QYP అంటే రెండు QYP లను రాసేసుకోవచ్చు, లేకపోతే రెండు ZYQ కూడా ZYQ కూడా రాసేసుకోవచ్చు. ఎస్ 2ZYQ is equal to 160 degrees. ZYQ is equal to 160 into వల్ల బై అవుతుంది. 160 కదా, బై అయితే కొట్టుకుపోతే 58 డిగ్రీలు. ఇది 58 డిగ్రీలు, ఇది కూడా 58 డిగ్రీలు. అదండి వచ్చేస్తారా లేదా? మనకు వచ్చింది. ఎందుకంటే ఇది కలిపితే 160 డిగ్రీస్, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది కాబట్టి ఇది 58 సగమే ఉంటుంది కదా. ఇప్పుడు మనకు 1 2 3 ఇది మొత్తం వచ్చిందండి. మనం కావాల్సింది ఏం కలుపుకున్నాడు? రిఫ్లెక్స్ యాంగిల్ అంటే మనకు ఇది కోను, ఇది మొత్తం కూడా మనకు రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుందండి. ఈ రిఫ్లెక్స్ యాంగిల్ ఎట్లా అవుతుంది మనకు? ఇది ఈ రెండు కలిపితే రిఫ్లెక్స్ యాంగిల్ రాసేసుకుందామా? ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ ఇది కూడా చెప్పేసేసుకుందామా? రిఫ్లెక్స్ యాంగిల్ ఇక్కడ రాస్తాం చూడండి. రిఫ్లెక్స్ యాంగిల్ ఏమేం కలిపితే వచ్చేస్తుంది? ఒకటి QYP PYQ, లేకపోతే ఏం రాసాం మనకు? QYP యాంగిల్ QYP ప్లస్ ఈ QYP ఇంకేం రాసేసాం? ZYQ ఈ రెండు, ఇది 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 కూడా కదా, అంటే XYZ ప్లస్ యాంగిల్ XYZ ప్లస్ ఇంకేంటి ఇది కూడా ఉంటుంది కదా. ఇదంతా XYP మీద సరళరేఖ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ అనా కాదా? 180 డిగ్రీస్ ఇదండి. ఇప్పుడు ఈ మొత్తం కలిపితే అదే విధంగా ఇది కూడా కలుపుతాం అనుకోండి. ఇది కూడా కలిపితే ఏంటి మనకు కావాల్సింది? ఈ మొత్తం అయిపోతుంది కదా. ఈ మొత్తం కూడా 360 డిగ్రీస్ అవుతుందండి. 360 డిగ్రీస్. లేకపోతే ఇది మొత్తం చూద్దామండి. మనకు యాంగిల్ ఇది మొత్తం కూడా చేసుకున్నామా? యాంగిల్ ఏమిటి? యాంగిల్ QYP, ఇక్కడ QYP ప్లస్ QYP ప్లస్ ZYQ అండ్ ZYQ ప్లస్ యాంగిల్ XYZ యాంగిల్ XYZ ప్లస్ ఇంకేం కావాలి మనకు? ఇది 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 ప్లస్ ఇది కూడా కదా సరళరేఖ మీద 180 డిగ్రీస్ ఉంటుందండి. మొత్తం 360 డిగ్రీస్. ఈ 180 డిగ్రీస్ ఏంటంటే XYP X ఇక్కడ బ్రాకెట్ రాసేసుకోండి. XYP సరళరేఖ అని పెట్టుకుందాం. XYP ఎట్లా రాసేసుకోవచ్చు కదా, పైన పెట్టుకోండి కింద పెట్టుకోండి, అదే సరళరేఖ అవుతుంది. XYP ఇది 180 డిగ్రీస్ ఈ మొత్తం. కానీ రిఫ్లెక్స్ యాంగిల్ ఏమవుతుంది మనకు? ఎక్కడి నుంచి? ఇక్కడే కదా యాంగిల్. ఎక్కడి నుంచి? ఇది మొత్తం కలిపితే రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ ఇది మొత్తం కలిపితే అంటే దేర్ఫోర్ రిఫ్లెక్స్ యాంగిల్ ఏమైనా ఇచ్చాడా? ఇది ఇచ్చాడు కదా. రిఫ్లెక్స్ యాంగిల్ QYP ఈజ్ ఈక్వల్ టు QYP ఇక్కడ నుంచి Q తర్వాత Y కూడా కలవాలి, మొత్తం P ఎంతవరకు అయితే అంటే ఇంతవరకు అంటే ఇది ఒక్కటి తీసేస్తే సరిపోతుందా రాదా? మైనస్ ఇక్కడ QYP ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇక్కడ మనకు 360 డిగ్రీలో మనకు ఇదంతా 58 డిగ్రీలు తీసేయండి. 58 డిగ్రీలు తీసేస్తే మనకు QYP వస్తుంది. అంటే 58 పోతే 302 డిగ్రీలు అండ్ QYP అండి.
అంటే మీకు తెలిసిందా తెలియలేదా? అంటే ఇది మొత్తం కూడా ఏమిటి, ఒక సర్కిల్ ఎంత ఉంటుంది, 360 డిగ్రీలు సర్కిల్. ఇక్కడ సర్కిల్ అని రాసేసుకోండి, 360 రాసేసుకున్నారా, సర్కిల్ అని రాసేసుకోండి. ఈ సర్కిల్ కి 360 డిగ్రీలు ఉంటాయి. ఈ 360 డిగ్రీల్లో ఈ మొత్తం ఈ కాస్ట్ మాత్రమే తీసేస్తేనే మనకు రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. ఈ కాస్ట్ ఎంత, 58 డిగ్రీలు. 360లో 58 తీసేస్తే ఎంత అండి, 302 డిగ్రీలు అని వస్తుంది. మనకు ఏమొచ్చింది, యాంగిల్ XYP, రిఫ్లెక్స్ యాంగిల్ XYP is equal 302 degrees అని రాసేసుకోండి. ఇక్కడ అసలు మనం ఇవన్నీ కాదండి, మనకు ఈజీ ఏంటంటే మీకు ఒకసారి ఇది చెప్తాను చూడండి. ఇది ఇచ్చాడండి మనకు, ఇది ఇచ్చాడు ఎంత 64 ఎంత ఇచ్చాడు మనకు, ఎంత ఇచ్చాడు, 64 డిగ్రీలు ఇచ్చాడండి, 64 డిగ్రీలు ఇచ్చాడు. ఎస్, ఇది ఈక్వల్ అన్నాడు, ఈ యాంగిల్ ఈక్వల్ అన్నాడు. మొత్తం 180లో 64 తీసేస్తే 180 116, ఈ రెండు మొత్తం కూడా 116. ఈ రెండు ఈక్వల్ కాబట్టి 116 సగం ఉంటుంది. అంటే 58 డిగ్రీలు అవుతుంది. అంతవరకు 58 116 కదా అవుతుంది. రిఫ్లెక్స్ యాంగిల్ మొత్తం కలుపుకోమన్నాడు అంటే ఈ మొత్తం కలుపుకోమన్నాడు కాబట్టి ఇది 58, ఇది 64, ఇది 180, మొత్తం కలిపి 302 డిగ్రీలు వస్తుంది. ఇది ఈజీగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ వెరీ మచ్. yes, please like, share and subscribe. Thank you.